నమస్తే. మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది. అంటే మనకు ఈ ఏవైతే మనకు ఈ వర్షాకాలంలో వేసుకునేటువంటి వరి నాట్లు ఉంటాయో ఆ వరి నాట్లకు రైతులందరూ సిద్ధమవుతూ ఉంటారు. అయితే మనకు వరి నాట్లు వేసే ముందు మనకు ప్రధాన నారుమడిని మనం ఎంత బాగా రెడీ చేసుకుంటే మనకు అంత బాగా మంచి హీల్డింగ్, మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు వివిధ రకాలైనటువంటి ఎరువులను, అంటే మనకు సేంద్రియ ఎరువులు కావచ్చు, మనకు డైరెక్ట్ ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే అలా కాకుండా మనకు మంచి టెక్నాలజీ అంటే మహతి టెక్ వారి ప్రొడక్ట్ అయినటువంటి ఒక కొత్త రకమైనటువంటిది మనకు ప్యాడీలో ఒక కింగు, అంటే ఒక రాజులాగా మనకు పనిచేసే విధంగా, అంటే మంచిగా వరికి పనికొచ్చేటువంటి, వరికి పంటకి అనుకూలమైనటువంటి ఒక ఫర్టిలైజర్ మనకు అందుబాటులో ఉంది. అంటే ఎక్కువ మంది రైతులు ఏం చేస్తున్నారంటే మరి ఆర్గానిక్గా పంటను పండించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఆర్గానిక్ రైతులే కాకుండా మరి ఎవరైనా ఈ ప్రోడక్ట్ను మనం యూజ్ చేయొచ్చు. అయితే మనం దీని యొక్క స్పెషాలిటీ చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి మనకు మహతి వారి ప్యాడీ కింగ్. ఇదేంటంటే మనకి ఎవరైతే మనకు వరి పండించేటువంటి రైతులు ఉంటారో ఈ వరి పండించేటువంటి రైతులకు ప్రధానంగా మనకు భూమికి ఏంటంటే మనం ఫస్ట్ బలాన్ని ఇవ్వాలి. ఇంకా బలాన్ని ఇవ్వడంతో పాటు మనం నేలను యాక్టివేట్ చేస్తే మనకు ఆ నేలలో మంచి బ్యాక్టీరియా, మనకు సూక్ష్మజీవులు ఇవన్నీ మంచిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలు మనం అందివ్వగలుగుతాం. అంటే ఇది మనం అంటే ఏదైతే మనం నారు వేసుకునేటువంటి ప్రధాన నారుమడి ఉంటుందో ఆ నారుమడిలో మనం ఒక 3 సార్లు కనుక, అంటే దఫాలుగా, అంటే మనం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మనం దీన్ని ఒక 3 టైమ్స్ కనుక మనం పంటకాల వ్యవధిలో ఉపయోగించినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. దీంతో పాటు మనకు 3 సార్ల కంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా మనం వాడుకోవచ్చు. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దీన్ని వాడినట్లయితే మనకు కాండం యొక్క మందం అనేది చాలా బాగుంటుంది. మనకు గాళ్ళు బాగా వీసినప్పుడు చేను పడిపోకుండా మనకు స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా మనకు మంచి హీల్డింగ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ప్రధానంగా ఆర్గానిక్గా అలా సహజమైనటువంటి బలాన్ని అందివ్వడం ద్వారా ఇంకా మనం డైరెక్ట్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం. మనకు యూరియా, డిఏపి అట్లాంటి డైరెక్ట్ ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇది వాడినట్లయితే వాటి యొక్క మన ఉపయోగం కూడా తగ్గించుకొని, ఖర్చులను తగ్గించుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది మనకు మరీ ఎక్కువ రేట్లో అయితే అందుబాటులో లేదు. 1 కేజీ వచ్చేసి మనకు దాదాపు ఒక 500 రూపీస్ మాత్రమే ఈ యొక్క ప్యాడీ కింగు. మరి దీన్ని మనం ఒకవేళ అవసరం ఉంటే ఏ విధంగా తెప్పించుకోవచ్చు అంటే నేను ఎవరైనా రైతులు అవసరం ఉంటే నేను దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ కంపెనీ నెంబర్స్ మీకు ఇస్తాను. అంటే ఇవి మనకు త్రూ కార్గో ద్వారా మనకు టీఎస్ కార్గో కావచ్చు, ఏపీ కార్గో కావచ్చు, మనకు వాళ్ళు ఎక్కడికైనా ఇది మనకు ఇవ్వగలుగుతారు. కాబట్టి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను. కాబట్టి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ను మీరు తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్యాడీ కింగ్ మనకైతే జస్ట్ ఒక 500 రూపీస్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే నేను ఈ ప్రోడక్ట్ ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే మనకు తెలిసినటువంటి రైతు గత 2 రోజుల క్రితం ఆర్డర్ ఇవ్వడంతో వారికి ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్టు మరి తను ఒక 2 నెలలుగా, అంటే 2 పంటలకు యూజ్ చేసిండు. అక్కడ నుంచి మళ్ళీ ఈసారి తెప్పించుకోవడం జరిగింది. సరే, నేను కూడా దీని యొక్క వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని నేను ఈ ప్యాడీ కింగ్ను మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ ప్యాడీ కింగ్ అంటే మనం అందులోనే అర్థం చేసుకోవచ్చు, ఒక రాజులాగా మరి దేశానికి ఒక రక్షణ ఎట్లా ఉంటుంది, మరి మొక్కకు కూడా బలమైనటువంటి రక్షణను, మంచి ఉత్పత్తికి ఈ యొక్క ప్యాడీ కింగ్ అనేది మనకు సహకరిస్తుంది. కాబట్టి ఇలాంటిది మనం వాడుకోవచ్చు. అయితే మనకు ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనకు లియోనారిడేట్, ఇంకా సీవీడ్, మనకు సముద్రపు నాచు నుంచి సహజంగా తీసినటువంటి పోషకాలు,
వీటితో పాటు ఇంకా ఒక 40 రకాలైనటువంటి పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇది మనకు వరి పండించేటువంటి రైతులకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇందాక చూసినట్లు ప్యాడీ కింగ్తో పాటు మనకి మహతి టెక్ వాళ్ళు మరొక ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అదే మనకు ధరణి శుద్ధి. అంటే ధరణి అంటే మనకు తెలుసు నేల. మరి నేలను మనం శుద్ధి చేసుకోవడం అంటే మనం తెలిసేది ఏంటంటే కల్టివేటర్ వేస్తాము, లేకపోతే ఫ్లవ్ వేస్తాము, ఇలా రకరకాలుగా వేసి నేలనంతా సిద్ధం చేసి పంట పండించడానికి మనం రెడీగా పెడతాం. అయితే అలా రెడీగా పెట్టినటువంటి అది మెయిన్గా మనకు వరి. ఈ వరిని పండించడం కోసం అంటే ఈ ధరణి శుద్ధి అనేది ఒక వరికే కాదు, అన్ని రకాల పత్తి, మిర్చి, అన్ని రకాలైనటువంటి కూరగాయలకు మనం ఈ ధరణి శుద్ధిని మనం వాడుకోవచ్చు. అయితే ఈ ధరణి శుద్ధిని మనం అయితే మెయిన్గా ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఎందుకంటే మనకు ఈ రోజులలో చూస్తే మరి చాలామంది ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తి మనకు ఎక్కువగా ఆర్గానిక్ మనకు ఏదైతే సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు మెయిన్గా అయితే పూర్వకాలంలో మనం చూసినట్లయితే మనకి పశువుల పేడ కానీ జంతువుల పేడ అంతా ఒక దగ్గర తీసుకొని మనకు జమ చేసి ఆ పేడను మరి కొన్ని సంవత్సరాల పాటు అలాగే కుళ్ళబెట్టి దాన్ని తీసుకెళ్ళి మరి ఎక్కడైతే మనం వరి కానీ, మిర్చి కానీ, తర్వాత పత్తి కానీ, కూరగాయలు కానీ ఏవి పండించినా మన పొలంలో మనం దున్నిన తర్వాత పొలాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో చల్లుకొని మనం ఈ యొక్క పంటలను అనేటివి పండించి సహజంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడేటువంటి పంటలు పండించుకొని మరి ఆ రోజులు చాలా బాగా జీవించారు. అయితే మరి ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఎక్కువ మంది ఆర్గానిక్ వైపు వెళ్తూ ఉన్నారు. ఆ ఆర్గానిక్ వైపు వెళ్ళినప్పుడు మనకు ప్రధానంగా కనిపించేటువంటిది ధరణి శుద్ధి అనేటువంటిది. ఇది ఏంటంటే మనం నేలను శుద్ధి చేసుకోవడం అంటే మనకు ప్రధానమైనటువంటి అంటే మనం పంట పండించేటువంటి పొలంలో దీన్ని కనుక మనము నీటిలో కలుపుకొని, లేకపోతే మనకు డ్రిప్ ఉంటే డ్రిప్పులో కలుపుకొని మనం అందివ్వచ్చు. అయితే మనం దీన్ని ఎలా అందివ్వాలంటే మనకు ఒక ఎకరాకు వచ్చేసి దాదాపు ఒక 1/2 kg వరకు మనం డ్రిప్ ద్వారా అందించవచ్చు. అంటే మనం నీటిలో కలుపుకొని వెంచూరి ద్వారా ఎక్కిస్తాం కదా, ఆ విధంగా మనం నేలకు మెయిన్గా అయితే నేలకు పడే విధంగా చూడాలి. అంటే మనకు ఇది నేలలోకి ఇంకినప్పుడు నేల అనేది శుద్ధి అయి యాక్టివేట్ అవి దాంట్లో మనకు మొక్కకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇదంతా కూడా బాగా అందే విధంగా ఇది సహకరిస్తుంది. కాబట్టి మనకు ఈ ధరణి శుద్ధి అనేది అన్ని రకాలైనటువంటి పంటల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ ఎకరా కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నట్టయితే మనం దీన్ని 1 kg అంటే దాన్ని బట్టి మనం పెంచుకుంటూ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యొక్క నేలను శుద్ధి చేసేటువంటి సహజ పద్ధతిలో శుద్ధి చేసేటువంటి మంచి మనకు పోషకాలు అందించేటువంటి ప్రోడక్టు ఈ ధరణి శుద్ధి. దీన్ని మనం ఎట్లా అంటే మనం మీకు ఎవరైనా కాల్స్ ఉంటే నేను వీరికి సంబంధించినటువంటి నెంబర్లు ఇస్తాను. అయితే దాన్ని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు ఇంకా ఇతర వివరాలన్నీ కూడా మీరు దాంట్లో కంప్లీట్గా తెలుసుకొని మీకు ఎక్కడికైనా అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఎక్కడికైనా కావచ్చు మనకు వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి మనకు 1 kg కేవలం మనకు అతి తక్కువ ధరలో ఒక 500 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు. ఓకే, మనం ఇందాక ప్యాడీ కింగ్ చూసినాం. ప్యాడీ కింగ్ తర్వాత మనకు ధరణి శుద్ధి, ఇక నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి నానో గోల్డ్ అనేటువంటిది. ఇది మనం అన్ని రకాలైనటువంటి పంటలకు మనకు మొక్క యొక్క ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందివ్వడానికి ఈ యొక్క నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ యొక్క నానో గోల్డ్ అనేది ఎక్కువగా మనం ఈరోజు చూసినట్లయితే మనకు చాలామంది రైతులు ఈ యొక్క నానో గోల్డ్ అనేది యూజ్ చేస్తున్నారు, వాడుతూ ఉన్నారు. తమ పొలంలో వాడి మంచి రిజల్ట్స్ కూడా పొందుతూ ఉన్నారు. అయితే మనం వరిలో మెయిన్గా యూజ్ చేసేటప్పుడు 1 kgలో ఒక 10 ml ఈ లిక్విడ్ కనుక పోసి మనం కలుపుకొని ఒక 12 hours తర్వాత మనం మండే కడతాం కదా, ఆ విధంగా కట్టిన తర్వాత మరి ప్రధాన నారుమడి సిద్ధం చేసిన తర్వాత దాంట్లో నెక్స్ట్ దశలో కూడా మనం అదేవిధంగా 1 లీటరు నీటికి ఒక 5 ml చొప్పున కలుపుకొని దాంట్లో మనం
వాటర్ను చల్లుకున్నట్లయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ దశలో కూడా అదేవిధంగా మనకంటే మనం నాటిన నారు పెరిగి మనం ప్రధాన మడిలో నాటుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులకు అదేవిధంగా 1 లీటర్కి 5 ml చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇంకొక 15 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని 1 లీటర్కు 5 ml చొప్పున మనం నీటిలో కలుపుకొని మన ఎక్కడైతే మనం నాటుకున్న వరి ఉందో ఆ వరి మడిలో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర పంటలు మనం చూసినట్లయితే మిర్చి, పత్తి, కూరగాయలు, పండ్లు ఇలా అన్ని రకాలైనటువంటి పంటలకు అంటే మొక్కజొన్న కావచ్చు, మనకు ఏదైనా సరే మరి రైతు పండించేటువంటి అన్ని పంటలు కూడా సహజంగా అంటే మనకు డైరెక్ట్ ఫెర్టిలైజర్స్ కాకుండా ఆర్గానిక్గా తయారైనటువంటి ఫెర్టిలైజర్స్ మనం యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక టెక్నాలజీ ఉపయోగించి అంటే మనకు తక్కువ మోతాదులోనే ఎక్కువ పనిచేసే విధంగా ఇది ఉంటుంది. కాబట్టి మనం ఏవైనా కూరగాయలు కానీ పండ్లు కానీ వాటిపైన మనం స్ప్రే చేసుకున్నట్లయితే అది మనకు మొక్క యొక్క ఆకుల పైన పడి మనకు ఆ మొక్క కాండం ద్వారా మనకు లోపలి వరకు వెళ్ళి మనకు భూమిని శుద్ధి చేసి మరి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మనకు సూక్ష్మజీవులు కావచ్చు మంచి ప్రతిదీ మనకు మొక్కకు అందివ్వడం జరుగుతుంది. అలా మొక్కకు అందివ్వడం ద్వారా మొక్క అనేది బాగా ఎదిగి మనకు మంచి హీల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. అట్లా చాలా రకాలుగా మనకు ఈ నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి నానో గోల్డ్ మనకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఇందాక చూపించినటువంటి ప్యాడీ కింగ్ కావచ్చు, ధరణి శుద్ధి కావచ్చు, నానో గోల్డ్ కావచ్చు, ఈ 3 కూడా మనకు ప్రతిదీ అంటే ఇది 1 లీటర్ మనకు 500 రూపీస్లోనే అందుబాటులో ఉంది. ఏది తీసుకున్నా మనకి ఒక 500 రూపాయల్లోనే మనకు అందుబాటులో ఉంది. అయితే ఇవన్నీ మనం అంటే రైతు తను పండించేటువంటి పంటకు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి పండిస్తాడు. కాబట్టి మనకు ఇట్లాంటివి మనకు టెక్నాలజీతో తయారు చేసి మనకు ఆర్గానిక్గా దొరికేటువంటి ఈ ప్రోడక్ట్ను కనుక మనం యూజ్ చేసినట్లయితే మనం పెట్టేటువంటి పెట్టుబడి మనం చేసేటువంటి కష్టం అంతా కూడా వృధా కాకుండా మంచి హీల్డింగు మంచి ఉత్పత్తి మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈ వీడియో. మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి చివరి వరకు చూసినా మొదట చూసినా ఫస్ట్ అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ప్రోడక్టు కావాలనుకున్న వాళ్ళకి మనం చేరవేయచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ ప్యాడీ కింగ్ కావచ్చు, తర్వాత ధరణి శుద్ధి, నానో గోల్డ్ ఏది తీసుకున్నా మనకి ఏ బహిరంగ మార్కెట్లో మనకైతే ఇవి దొరకవు. అయితే ఇవి కేవలము ఈ కంపెనీ ప్రొడక్ట్స్ డైరెక్ట్గా మనకు రైతుల యొక్క అభిప్రాయాలను రైతుల యొక్క ఇష్టాలను తెలుసుకొని వారికి మాత్రమే డైరెక్ట్గా అందివ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే అవసరం ఉన్న రైతు ఉంటాడో తను ఫోన్ చేసినట్లయితే ఆ రైతు దగ్గరికే ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి వెళ్ళడం జరుగుతుంది.